ఇక కేసీఆర్‌కి అయితే ఒకటి కాదు, 2 కాదు మొత్తం 10 సంవత్సరాల కాలం ఆయన ఏలుబడిలో తెలంగాణ ఏమైంది ఆ తర్వాత పక్కన పెడితే ఒక రాజయోగం పోయింది. ఇప్పుడు పట్టుకున్నది శనియోగం. అట్లా అనిపిస్తున్నది. ఒక రకంగా అటు కవిత ఇంతవరకు బయటికి రాలేదు. ఆ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆవిడ ఇరుక్కున్నారు. ఇటు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అదొక స్కామ్ అంటున్నారు. మేడిగడ్డ స్కాము, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒక స్కాము. వీటితో పాటుగా గొర్రెల పంపిణీ స్కాము. వీటన్నిటిలో బాగా హైలైట్ అయింది ఇదే గొర్రెల పంపిణీ స్కామే. అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కేసులాగా ఇదొకటి. సో ఇప్పుడు ఈ ఈ కేసులో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గుర్తించింది. ఎంత అవినీతి జరిగిందంట? 700 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం చాలా పవర్ఫుల్ యాక్ట్. దీని కింద ఇప్పుడు విచారణ. ఈ విచారణ ఏ స్థాయిలో చేస్తుందో చూడండి. గొర్రెల పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని చెప్పి సంస్థను ఆదేశించింది. మొత్తం గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాలో ఏ అధికారి ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది, ఎంత జమ చేశారు, ఈ వివరాలన్నీ కూడా ఎవరి ఖాతాలో జమ అయింది, ఎంత జమ చేశారు తదితర వివరాలన్నీ కూడా ఇవ్వాలని సూచించింది. దీంతో పాటుగా గొర్రెల రవాణా కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాల గురించి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈడీ లేఖలో కోరింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావుపై ఈడీ కేసు నమోదు చేసినట్లుగా బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేయటం. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు వచ్చారు, కాకపోతే ఈ విషయం ఇంకా బయటకు రాలేదని చెప్తున్నారు ఆయన. సో చూడాలి ఇది ఏ విధంగా కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందో. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామా, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇలాంటి సమాచారం ఇవ్వాలని ఈడీ కోరడం జరిగింది. వారి బ్యాంకు ఖాతాల వివరాలు, వారు చెల్లించినటువంటి డీడీల సమాచారం, వాటి తాలూకా బ్యాంకు వివరాలను వెల్లడించాలని ఈడీ ఆ లేఖలో పేర్కొంది. వీటితో పాటుగా గొర్రెలు అమ్మిన వారి వివరాలు, వారి పేర్లు, వారికి చెల్లించినటువంటి బ్యాంకు వివరాలు. సో ఎక్కడా వదలట్లేదు, మొత్తం కూపీ లాగుతూ ఉంది. ఎక్కడో ఒక చోట మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ యొక్క అనుమానం. గొర్రెల పంపిణీయే కదా అనుకుంటే 700 కోట్ల రూపాయల లెక్కలాయే. 700 కోట్లు. దీంతో పాటుగా జిల్లాల వారీగా గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలు, ఆయా వాహనాల నెంబర్లతో పాటు గొర్రెల మేత కోసం వాడిన దాణా, ఆ దాణా ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, ఇలా అన్ని వివరాలని కూడా ఇవ్వాలని చెప్పి ఈడీ తెలుపుతా ఉంది. పశుసంవర్ధక మాజీ ఎండీ రామచందర్ నాయక్, అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లపై ఏసీబీ కస్టడీ విచారణ కొనసాగుతూ ఉండగా గొర్రెలను అమ్మిన వారికి కాకుండా ఇతర బినామీ ఏజెన్సీల వివరాల గురించి కూడా ఇప్పుడు ఈడీ ఆరా తీస్తూ ఉంది. అయితే ఇదిలా ఉండగా దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతించింది. అలా ఉందన్నమాట పరిస్థితి. అంటే నిప్పు లేనిదే పొగ రాదు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ అండ్ నేతలు ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారో చూడండి. ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎందులోనైనా వీళ్ళకి శిక్ష పడుతుందా అంటే అది పడదు. జస్ట్ మనకు తెలుస్తుంది అంతే. ఎందుకంటే ఈ పార్టీలో ఎవరైతే నిందితులు ఉంటారో ఆటోమేటిక్గా ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, అధికార పార్టీలోకి జంప్ అయిపోతారు. ఏ షరతుతో? మా మీద ఏ కేసులు పెట్టకండి అనే షరతుతో. ఇంకేముంది? ఇలా వాయిదాలు లేకపోతే కొద్ది రోజులు వార్తల రూపంలో వస్తే తర్వాత జనం మర్చిపోతారు. కానీ జనాలు ఎలాంటివి గుర్తుపెట్టుకొని ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేటు వేయాలో డిసైడ్ చేసుకోవాలి.